తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిధుల బదలాయింపులో తీవ్ర ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని, హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగం అయ్యాయని అవినీతి నిరోధక శాఖ తేల్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఎలాంటి అనుమతులు లేకుండా సంబంధం లేని విభాగం నుంచి నిధులను ఫార్ములా ఈ కార్ రేస్ కు బదిలీ చేయడం వెనుక క్విడ్ ప్రోకో జరిగినట్లు అవినీతి నిరోధక శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఫార్ములా ఈ కార్ రేస్ ప్రకంపనలు మళ్లీ మొదలయ్యాయి. 55 కోట్ల రూపాయల హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ తుది నివేదిక అందించింది. ఈ కేసులో విధానపరమైన లోపాలున్నాయని వెల్లడించింది. హైదరాబాద్లో తొలిసారి 2023 ఫిబ్రవరిలో ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థ పోటీలు నిర్వహించింది. అప్పట్లో స్పాన్సర్లతో తొలి రేసు నిర్వహించినా అందుకు మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. 2024 ఫిబ్రవరిలో రేసుకు నిధులు కేటాయించడం సాధ్యం కాదంటూ ఒత్తిడి తేవడం, స్పాన్సర్లు ముందుకు రాకపోవడంతో అప్పట్లో హెచ్ఎండిఏ నుంచి ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థకు విదేశీ కరెన్సీలోనే నిధులు చెల్లించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి కూడా తీసుకోలేదని, ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతి తీసుకోలేదని తన ఏసీబీ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. 2023 డిసెంబర్లో రాష్ట్రంలో అధికారం మారడంతో ఫార్ములా ఈ కార్ రేసును రద్దు చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల సమయంలో హెచ్ఎండిఏ నుంచి నిధులు విదేశాలకు తరలి వెళ్లాయని తెలియడంతో అప్పటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఈ నిధులు మళ్లింపుపై విచారణ చేయాలని అవినీతి నిరోధక శాఖకు లేఖ రాశారు. ఆ తర్వాత ఏసీబీ అధికారులు అప్పట్లో పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ను 2 సార్లు, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను 3 సార్లు విచారించారు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని 3 సార్లు ప్రశ్నించారు. అందుకే దీని ఒక లొట్టపీస్ కేసు అని చెప్పినా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఏమేస్తారో ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్ళు వేసుకోండి. నా మీద ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం, పెట్టు లై డిటెక్టర్ అన్నాడో ఉన్నాడో ఇదివరకు. నేను చెప్తున్నా రా, నేను తప్పు చేయలే, నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన. పెడతావా పెట్టు కేసు, ఏమయ్యేది నీ నోటపీస్ కేసుతోని? ఫార్ములా ఈ కార్ రేస్ ప్రతినిధులను కూడా అధికారులు ప్రశ్నించారు. ఈ మేరకు పూర్తి స్థాయిలో నివేదికను ఏసీబీ తయారు చేసింది. అందులో ప్రధానంగా మాజీ మంత్రి కేటీఆర్, అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను ముద్దాయిలుగా పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. వారిపై ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.